పాల్గొంటారు. ఈ పాఠశాల నిర్వాహకులు వేదికపై చాలా మంది వివిధ రంగాల నుంచి వచ్చిన వారు కూర్చున్నారు. ఒకవైపున ప్రజాప్రతినిధులు, రెండవ వైపున యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్స్, మూడవ వైపున పాత్రికేయులు, మామూలు పాత్రికేయులు కాదు, నేషనల్ పేపర్స్ లో కూడా పేరు పొందినటువంటి పాత్రికేయులు, ఇంతమందిని ఒక వేదికపై తీసుకొచ్చి వారి సలహాలను తీసుకుంటూ వనస్థలీపురంలో ఒక చక్కటి స్కూళ్ళలో రూపొందించుతున్నటువంటి రమేష్ గారికి నాకు ప్రత్యేకమైన అభినందనలు మాత్రమే చెప్పగలుగుతాను. చాలా మంది స్కూల్ పెడతారు, విజన్ లేకుండా పెడతారు. విజన్ లేదు అంటలేదు కానీ వారికి డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే పెడతారు కొంతమంది. కానీ నాకు తెలిసినంత వరకు రమేష్